ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కుజుడు సూర్యుడు ఒకే రాశిలో కలిస్తే మరి ఈ రాశులకు చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆ రాశులు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, కుజుడు సూర్యుడు ఎప్పుడు కలుస్తున్నారు, ఇటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక మనం విషయంలోకి వస్తే కుజుడు సూర్యుడు ఒకే రాశిలో కలవబోతున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం నవగ్రహాలలో సూర్యుడు అంగారకుడు అంటే కుజుడు, ఈ రెండిటికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రెండు గ్రహాలు 2021 సంవత్సరంలో సింహరాశి నుండి కన్య రాశిలోకి ఈ నెల 16వ తేదీన అంటే గురువారం నాడు ప్రవేశించనున్నాయి. దీనికంటే ముందు ఆగస్టు మాసంలో ఈ రెండు గ్రహాలు కలయిక జరిగింది. ఇక ఈ రెండు గ్రహాల కలయిక వలన 12 రాశులపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఈ గ్రహాల ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి ఒడిదుడుకులు ఎదురవుతాయి. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉన్నాయి. మరి సూర్యుడు కుజగ్రహాలు కన్య రాశిలో కలవడం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి. ఈ రాశి నుండి సూర్యుడు అంగారకుడు 5వ స్థానం నుండి ప్రయాణం చేయనున్నారు. ఈ కాలంలో ఈ రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు కానీ పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరోవైపు ఉద్యోగులు, వ్యాపారులు ఈ కాలంలో మంచి ఫలితాలను పొందుతారు. రాజకీయ రంగంలో ఉండేవారికి సానుకూలంగా ఉంటుంది. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి మీరు ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో రాశి కర్కాటక రాశి. ఈ రాశి నుండి 3వ పాదం గుండా సూర్యుడు కుజుడు రవాణా చేయనున్నారు. చంద్రుడు అధిపతిగా ఉండి ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు ఏవైనా కొత్త పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఇదే సమయంలో ఉద్యోగులు ఆఫీసులో పురోగతికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. మీరు పనిచేసే ప్రదేశంలో మీ పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. ఇక తులారాశి వారికి 12వ స్థానం నుండి ఈ రెండు గ్రహాలు ప్రయాణం చేయనున్నాయి. ఈ కాలంలో ఈ రాశి వారికి ఊహించిన ఫలితాలు రావచ్చు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు కొంచెం కష్టపడితే మంచి పురోగతి సాధించవచ్చు. విద్యార్థులు విద్యపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. మీరు చదువుపై ఎక్కువ ఫోకస్ పెడితే చాలు, మంచి ఫలితాలను పొందుతారు. ఇక ధనుసు రాశి వారికి 10వ స్థానం నుండి కుజుడు సూర్యుడు వెళ్ళబోనున్నారు. ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చాలా ధైర్యంగా, శక్తివంతంగా ఉంటారు. ఉద్యోగులు ఆఫీసులో ప్రమోషన్స్ గురించి శుభవార్తలు వింటారు. ఇంతకాలం ఇబ్బంది పెట్టిన మీ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అంతా సానుకూలంగా ఉండబోతుంది. అయితే మీరు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది, లేదంటే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశుల వారికి మరి లాభాలు కలగనున్నాయి, కొన్ని అశుభాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని మీరు జాగ్రత్తగా మాట్లాడే విధానంలో కానీ మీరు నడిచే నడవడికల్లో కానీ ఉంటాయి. కాబట్టి వాటిని శుభ ఫలితాలుగా చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.